మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి చేసిన వార్ 2 రిలీజ్ కి ఇంకా 3 వారాలే టైం ఉంది. ఇంతవరకు ట్రైలర్ రాలేదు. కాంబినేషనల్ సాంగ్ సెన్సేషన్ అవుతుందని ఫిల్మ్ టీమ్ కూడా తెలుసు. సాంగ్ మొత్తం కాకున్నా కనీసం సాంగ్ ప్రోమో అయినా వదలలేదు. కానీ పోటీకొస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూలీ టీం మాత్రం పాటల తూటాలు వదిలింది. టీజర్ ని రిలీజ్ చేసింది. మరి వార్ 2 అప్డేట్స్ ఎప్పుడా అనుకుంటున్న టైంలో ఎన్టీఆర్ ఒకటి కాదు 2 ఆటం బాంబులే పేల్చబోతున్నాడు. ఒకటి విజయవాడలో పేలబోతుంటే మరొకటి ముంబైలో బ్లాస్ట్ అయ్యేలా ఉంది. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన వార్ 2 ఈవెంట్ విజయవాడలో ప్లాన్ చేస్తే ఈ వీకెండ్ లో ముంబై ఈవెంట్ లో ట్రైలర్ తో పాటు పాటల తూటా ఏదో పేల్చేందుకు పెద్ద స్కెచ్ వేశాడు ఎన్టీఆర్. మరి వాటితో యూట్యూబ్ షేక్ అవుతుందా? కొత్తగా అందులో ఏం చూపించబోతున్నారు? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ ఫస్ట్ ఈవెంట్ ముంబైలోనే జరగబోతుంది. తర్వాత విజయవాడలో భారీ ఈవెంట్కి రంగం సిద్ధమైంది. ఇంకా 3 వారాలే రిలీజ్ డేట్కి టైం ఉండటంతో హ్యాష్రాజ్ ఫిలిం ప్రమోషన్లో ఎమోషన్ పెంచింది. బేసిక్గా హిందీ మూవీ రిలీజ్ అవుతుందంటే విడుదలకు 3 నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తారు. కానీ ఇందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఉన్నాడు. సో తన కోసమే తెలుగు సినిమా స్టైల్లో వార్ 2 ట్రైలర్ని సినిమా రిలీజ్కి 3 వారాల ముందు విడుదల చేస్తున్నారు. బేసిక్గా ఇదే టాలీవుడ్ సినిమాల ట్రైలర్ రిలీజ్ చేసే పద్ధతి. కాకపోతే పాటల్ని మాత్రం మన దగ్గర 2-3 నెలల ముందు నుంచే లాంచ్ చేయటం కామన్. అదే వార్ 2 మూవీ విషయంలో మిస్ అయింది. కారణం ఏదైనా వార్ 2 మూవీ ట్రైలర్ ఈ నెల 25న అంటే ఈ శుక్రవారం వరల్డ్ వైడ్గా విడుదల కాబోతుంది. అందుకు ముంబై వేదిక అవుతుంది. ఆల్మోస్ట్ 3 నిమిషాలపైనే ఉండే ట్రైలర్ని ఈ శుక్రవారం ముంబైలో లాంచ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రాబోతున్నారు. హీరోయిన్ కియారా అద్వానీ మాత్రం రాకపోవచ్చని తెలుస్తుంది. రీసెంట్గా తెల్లైన తను ప్రెజెంట్ రెస్ట్ తీసుకుంటోంది. ఇక ముంబై ఈవెంట్లో ఈ వారం వార్ 2 ట్రైలర్ రాబోతుంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో విజయవాడ ఈవెంట్ జరగబోతుంది. ముందుగా ఆగస్టు 9న వార్ 2 ఈవెంట్ని విజయవాడలో జరిపించాలని ప్లాన్ చేశారు. కానీ ఆ రోజు మహేష్ బాబు బర్త్డే అవడంతో రాజమౌళి గట్టి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. అందుకే తన కోసం ఎన్టీఆర్ ఈ ఈవెంట్ని ఇంకాస్త ముందుకి అంటే ఆగస్టు 2నే ప్లాన్ చేశాడట. మొత్తం బాధ్యతంతా తానే తీసుకుంటున్నాడు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, కియారా అద్వానీ కూడా ఈ ఈవెంట్కి రాబోతున్నారు. ఇలాంటివి హృతిక్ లైఫ్లోనే కొత్త. మొత్తానికి ఆ ఈవెంట్లో ఇద్దరు హీరోలు కలిసి చేసిన పాట 1 మినిట్ వీడియోని లాంచ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సండేకి మాత్రం అదే పాట లిరికల్ వీడియో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అంటే ఈ శుక్రవారం, ఆదివారంతో పాటు వచ్చే ఆదివారం కూడా ఇలా 3 అకేషన్స్లో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.